అన్నలకి, తమ్ముళ్ళకి, చిన్నలకి, పెద్దలకి, మన భారతీయులందరికీ చాంద్ భాష ఛోటా వీడియో ఛానల్ మంచి న్యూస్ ఏమంటే, మన భారతదేశంలో చాలా జాగాలలో ప్రజలందరికీ చాలామంది ఏమి చేస్తూ ఉండారు అంటే, నకిలీ నోట్లు, డూప్లికేట్ నోట్లు, దొంగ నోట్లు, 500 రూపాయల నోట్లు, నకిలీ నోట్లు ఇస్తూ ఉండారు ప్రజలకి. అవి ఎక్కడ ముద్రిస్తూ ఉండారు, ఎక్కడ నుంచి వస్తూ ఉన్నాయి, అది ప్రజలకి 500 రూపాయల నోట్లు డబ్బులు ఎలా ఇస్తూ ఉండారు దాని గురించి. ఇంకొకటి ఏమిటంటే, చాలా జాగుల్లో, చాలా స్టేటుల్లో వర్షము వచ్చినప్పుడు రోడ్ల పైన నీళ్లు చెరువుల్లో నిండిపోయి నిలుస్తుంది. దానికి ఏమి కారణము? అందుకని మన భారతదేశంలో మన భారత ప్రజలకి ఇలాంటి నకిలీ నోట్లు ముద్రించి, 500 రూపాయల నోట్లు, డూప్లికేట్ నోట్లు ముద్రించి పెట్టుకొని ఎప్పుడు చలామణి చేస్తూ ఉండారు మన భారత ప్రజలకి. ఎప్పుడు ఇలాంటి నోట్లు ప్రజలకి ఇస్తూ ఉండారు. ఇలాంటి డూప్లికేట్ నోట్లు ప్రజలకి ద్రోహం చేసి, ధోకా చేసి ఇలాంటి నోట్లు ఇస్తూ ఉండారు. 500 రూపాయల నోట్లు ముద్రించి, డూప్లికేట్ నోట్లు, నకిలీ నోట్లు తయారు చేసి, ఎలాంటి సమయములో ఇలాంటి నోట్లు మన భారత ప్రజలకి ఎలాంటి సమయంలో ఇలాంటివి నోట్లు ముద్రించి ఎప్పుడు ఇస్తారు, యా సమయంలో ఇస్తారు, యా దుకాణంలో ఇస్తారు, యా వ్యాపారము చేసేటప్పుడు నకిలీ నోట్లు కలిపి, మంచి నోట్లు, నకిలీ నోట్లు రెండు కలిపి ఎలాంటి బిజినెస్ చేస్తారు, ఎలాంటి సమయంలో ఎలాంటి వ్యాపారము చేసేటప్పుడు ఇలాంటి నోట్లు ఇస్తూ ఉంటారు. ఇలాంటి నోట్లు, ఇలాంటివి ముద్రించి, 500 రూపాయల నోట్లు ముద్రించి ఎప్పుడు ఇస్తాము, ఎక్కడ ఇస్తాము, ఏ సమయంలో ఇస్తాము అని నోట్లు ముద్రించి పెట్టుకొని ఎవరికి ఇస్తాము, ఎవరు అమాయకులుగా ఉండారు, ఎవరికి వ్యాపారము జాస్తిగా అవుతూ ఉంటుంది, ఆ సమయంలో ఇస్తాము అని ఇలాంటి నోట్లు ముద్రించి పెట్టుకొని వీళ్ళు డూప్లికేట్ నోట్లు ఎవరు ఇస్తూ ఉండారు, ఎప్పుడు ఇస్తారు అని దాని గురించి మనం అందరూ హుషారుగా ఉండాలి. ఈ నోట్లు ఎక్కడ నుంచి వస్తూ ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారు. ఇలాంటి నోట్లు మన భారతదేశంలో చాలామందికి ప్రజలకి ఎప్పుడు ఇస్తారు అంటే, చాలామంది వ్యాపారము చేసే వాళ్ళకి చాలామంది ఉంటారు. చిన్న వ్యాపారము చేసేవాళ్ళు ఉంటారు, పెద్ద వ్యాపారము చేసేవాళ్ళు ఉంటారు. కొందరు ఏమి చేస్తారు అంటే, 500 రూపాయల నోటు మనకి వ్యాపారం 500 రూపాయలు వ్యాపారం అయ్యిందంటే, 1000 రూపాయలు వ్యాపారం అయ్యిందంటే, 5000 రూపాయలు వ్యాపారము కానీ, 10,000 రూపాయల వ్యాపారము కానీ, 20,000 వ్యాపారము కానీ, అప్పుడు వ్యాపారం అయినప్పుడు ఖుషిగా ఎవరన్నా వ్యాపారము చేసినప్పుడు డబ్బులు ఇస్తారు. 500 రూపాయలు కానీ, 1000 రూపాయలు కానీ, 5,000 రూపాయలు కానీ, 10,000 కానీ, 20,000 రూపాయలు కానీ ఇస్తే మనము గబగబా అని ఏమి చేస్తాము అంటే, ఆ నోట్లు మనము ఎన్ని ఉన్నాయని దానికి ఎంచి మనము ఏమి చేస్తాము అంటే, అది టకామని మనం పెట్టుకుంటాము. దానికి మనము చూడకుండా అది డూప్లికేట్ నోట్లా, మంచి నోట్లా, అది ఏమి ఎలాగా ఉన్నాయి అని చూడకుండా వ్యాపారం అయింది అని ఖుషిగా మనము పెట్టుకుంటాము. చాలామంది వ్యాపారస్తులు హుషారుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎవరన్నా కానీ ఇలాంటివి నోట్లు వచ్చినప్పుడు, 500 రూపాయలు నోట్లు కానీ, 1000 రూపాయలు, 5,000 కానీ, 10,000 కానీ ఇలాంటి వ్యాపారం అయినప్పుడు మనము ఆ నోట్లని చూసుకోవచ్చు. చూసి మనము ఇది బాగుండాయా, మనకి ఏమన్నా డౌట్ వచ్చిందంటే, ఆ నోటులో ఏమన్నా కొంచెం ఇన్ఫెక్షన్ తెలిసిందంటే ఇలాంటి నోటుకి మనము వాపసు ఇచ్చేయాలి. వాళ్ళకు ఇచ్చేసిందాము అంటే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు. ఇది మనము తీసుకోలేదు, ఇందులో ఏమో తప్పు ఉంది, ఇది ఏమో డౌట్ వస్తూ ఉంది, ఈ నోటు మనము తీసుకోలేదు, మనము తీసుకోకూడదు అని వాళ్ళకి వాపసు ఇచ్చిందాము అంటే అలాంటివి నోట్లు ఎవరి దగ్గర రావు. కానీ ఎవరి దగ్గరన్నా కానీ
రూపాయల నోట్లు, రెండు నోట్లు కానీ, 5 నోట్లు కానీ, 10 నోట్లు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనము చూసుకోవాలి. దానికి ఆ నోట్లుని చూసుకోవాలి. ఇవి ఒకే రకముగా ఉన్నాయా, ఏమన్నా అలాదాగా వేరుగా ఏమన్నా ఈ నోట్లు ఉన్నాయా, అప్పుడు మనకి డౌట్ వచ్చినప్పుడు ఆ నోట్లు వెనక్కి వాపసు ఇచ్చేయాలి. వాళ్ళకి ఇచ్చేసిందాము అంటే వాళ్ళు మనము వేరే నోట్లు తీసుకోవచ్చు. ఇలాంటివి నోట్లు వాపసు ఇచ్చేయాలి. మన అందరికీ తెలిసినప్పుడు ఇలాంటి నోట్లు, డూప్లికేట్ నోట్లు, నకిలీ నోట్లు వస్తూ ఉన్నాయి అంటే మనము చాలామంది మన భారత ప్రజలంతా హుషారుగా ఉండాలి. అందరూ హుషారు అయిపోవాలి. ఎందుకంటే ఇలాంటివి నోట్లు వస్తే మనము తీసుకోకూడదు. 2 నోట్లు వచ్చినప్పుడు మనం చూసుకోవాలి. ఈ 2 నోట్లు ఒకే రకముగా ఉన్నాయా, 3 నోట్లు ఒకే రకముగా ఉన్నాయా అని చాలామంది చూసుకోవాలి. చూసుకుంటే మనకి ఏమైనా డౌట్ వచ్చినప్పుడు ఆ నోటుని తీసుకోకూడదు. ఇలాంటి వార్తలు కానీ, ఇలాంటి న్యూస్లు కానీ ఇలాంటివి మనకి తెలిసినప్పుడు మనం అందరూ ఏమి చేయాలి అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇలాంటి నోట్లు వచ్చినప్పుడు చాలామంది హుషారుగా ఉండాలి. ఇలాంటివి నోట్లు వచ్చినప్పుడు చాలామంది ఏమి చేస్తారు అంటే 1 2 3 4 5 ఇలా ఎంచి 1 1 2 3 4 5 6 7 8 9 10 అని ఇలా నోట్లు ఎంచి పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ నోట్లకి చూడకుండా అవి ఎలాగా ఉన్నాయి, ఒకే రకములో ఉన్నాయా, ఒకే సైజులో ఉన్నాయా, అందులో ఏమైనా గుర్తులు హెచ్చు తక్కువ ఉన్నాయా, అవి ఏమన్నా హెచ్చువి తక్కువ ఉంటే అలాంటివి నోట్లు మనం తీసుకోవచ్చా అని వాళ్ళకి వాపసు ఇచ్చేయాలి. ఈ నోటులో ఏమో ఒక రకముగా ఉంది, అది ఒకే రకముగా ఉంది, ఇవి బాగున్నాయి, ఇందులో ఏమో సైజు తగ్గింది, ఇందులో ఏమో కలరు తగ్గింది, ఇందులో ఏమో ప్రింటింగు తగ్గి ఉంది, ఇందులో ఏమో తప్పు ఉంది అని అలాంటివి నోట్లు వాపసు ఇచ్చేయాలి. చాలా జాగాలలో వ్యాపారము జాస్తిగా నడుస్తూ ఉంటుంది, వ్యాపారము జాస్తిగా అవుతూ ఉంటుంది. చాలా జాగాలలో ఫుల్ రష్గా ఉంటుంది. అలాంటి జాగాలలో వ్యాపారం చేసేకి వస్తారు. అప్పుడు అలాంటి జాగాలలో తెచ్చి నోట్లు, డూప్లికేట్ నోట్లు తెచ్చి పెద్దగా వ్యాపారము చేసి ఇచ్చినప్పుడు మనము గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటివి నోట్లు ఎవరు ఇస్తూ ఉన్నారు, ఎవరు అని అప్పటికప్పుడే మనము ఏమి చేయాలి అంటే అలాంటి నోట్లు వాపసు ఇచ్చేయాలి. వాళ్ళకి పట్టుకోవాలి ఎవరు వీళ్ళు ఇస్తూ ఉన్నారు అని. అప్పుడు ఏమైనా డౌట్ వచ్చిందా, అప్పుడు 2 3 4 5 నోట్లు ఏమైనా జాస్తిగా వచ్చినప్పుడు అప్పుడు ఏమి చేయాలి అంటే వాళ్ళకి పట్టుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి అప్పగించాలి. ఇలాంటివి వ్యాపారుల జాగాలలో ఇలాంటి వ్యాపారాలు నడుస్తూ ఉంటాయి. ఇలాంటి ఫుల్ వ్యాపారం చేసే జాగాలలో కానీ, ఫుల్ రష్ అయ్యే జాగాలలో కానీ ఇలాంటివి ఎవరన్నా కానీ 10,000 వ్యాపారము కానీ, 20,000 వ్యాపారము కానీ, 30,000 వ్యాపారము కానీ ఇలాంటివి చేసినప్పుడు అందులో మనము నోట్లు చూసుకోకుండా పెట్టుకుంటాము అంటే మనకి తెలియదు. కానీ మనకి తెలియకుండా అవి నోట్లు వచ్చేస్తాయి. దానికి మనము ఏమి చేయాలి అంటే అందులో ఏమన్నా 2 నోట్లు, 3 నోట్లు, 4 5 నోట్లు ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు ఆ నోట్లు పక్కలో పెట్టి అప్పుడు ఏమి చేయాలి అంటే మనము పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఆ నంబరు ఇచ్చి ఈ ఫలానా మనిషి వచ్చిండాడు, ఇంత వ్యాపారము చేసిండాడు, ఇన్ని నోట్లు ఇందులో డూప్లికేట్ నోట్లు వచ్చిండాయి అని వాళ్ళకి ఫౌరన్ అప్పటికప్పుడే వాళ్ళకి మనము అప్పగిస్తే అవి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఎవరు ఇస్తూ ఉండారు అని అప్పుడు తెలిసిపోతుంది. ఇలాంటి నోట్లు ఎప్పుడెప్పుడు వస్తాయని మనం అంతా హుషారుగా ఉండాలి. ఇలాంటివి నోట్లు, ఇలాంటివి డూప్లికేట్ నోట్లు, నకిలీ నోట్లు ఎప్పుడు ఇస్తారు? రాత్రిపూట ఇస్తారా, సాయంత్రం పూట, రాత్రిపూట సరిగ్గా కనబడకుండా ఉండే టైంలో కానీ ఇలాంటివి నోట్లు వస్తాయా? రాత్రిపూట జాస్తిగా వ్యాపారం నడిచే జాగాల్లో కానీ, రష్ ఉండే జాగాల్లో కానీ ఇలాంటివి నోట్లు ఏమన్నా వస్తాయా? అప్పుడు మనం హుషారుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ వ్యాపారము చేసేటప్పుడు హుషారుగా తీసుకోవాలి. 2 నోట్లు కానీ, 3 నోట్లు కానీ, 5 నోట్లు కానీ వచ్చినప్పుడు చాలా హుషారుగా మనము ఆ నోట్లని కంపేర్ చేసి తీసుకోవాలి. ఇలాంటి నోట్లు ఎవరన్నా కానీ తెచ్చి మనకి వ్యాపారము చేసిండాము అంటే, ఎవరన్నా తెచ్చి ఇచ్చిండారు అంటే, ఏమన్నా ఒక ఖరీదు చేసి ఇచ్చినప్పుడు మనము చూసుకోవాలి. ఒక్క నోటు కానీ ఆ నోటు ఇస్తే దానికి మనము 2 పక్కల
తిప్పించి ఈ పక్క ఆ పక్క చూసి ఇందులో ఏమైనా హెచ్చు తక్కువ ఉందా, ఇది ఏమైనా మాకు డౌట్ వస్తూ ఉందా, ఇది ఏమైనా కలరు డిఫరెన్స్ ఉందా అని చూసి తీసుకోవాలి. 2 నోట్లు వచ్చినప్పుడు కానీ, ఇలాంటివి జాస్తిగా నోట్లు వచ్చినప్పుడు కానీ ఇలాంటివి మనము చూసి హుషారుగా తీసుకోవాలి. చాలామంది ఏమి చేస్తారు అంటే వ్యాపారము ఏమి కాలేదే, ఏమో 5,000 వ్యాపారం అయ్యింది, 3,000 వ్యాపారం అయ్యింది అని పెట్టుకొని మనము వాళ్ళకి వ్యాపారము చేసినామంటే ఆ నోట్లు చూడకుండా అందులో వచ్చినప్పుడు, అందులో ఆ నోట్లు మన దగ్గర వచ్చినప్పుడు మనం తప్పులో పోతాము. ఇవి నోట్లు ముద్రించి చాలా హుషారుగా పెట్టుకొని చాలా హుషారుగా ప్రజలకి ఇస్తూ ఉంటారు. ఇలాంటివి నోట్లు ముద్రించి ప్రజలకి ద్రోహం చేసే వాళ్ళు ప్రజలకి చిక్కిండారు అంటే, పోలీసు వాళ్ళకి చిక్కిండారు అంటే వీళ్ళ పని ఖతం. మన భారత ప్రజలు ఇలాంటివి వ్యాపారము చేసినప్పుడు కానీ, ఇలాంటివి రక్ష ఉండేటప్పుడు కానీ, ఎవరన్నా ఇలాంటివి నోట్లు తెచ్చి ఇచ్చినప్పుడు మనం హుషారుగా తీసుకోవాలి. ఇలాంటివి నోట్లు మనం తీసుకోకుండా మంచి నోట్లు తీసుకోండాము అంటే ఎవరికి తొందర కాదు, మనకి తొందర కాదు, మన భారత ప్రభుత్వంకి తొందర కాదు. ఇలాంటివి వర్షము అప్పుడప్పుడు పడినప్పుడు రోడ్లపైన నీళ్లు అక్కడక్కడ జామ్ అయ్యి అక్కడే రోడ్లపైన నిలిచిపోతుంది. అది ఎందుకు నిలిచిపోతుంది? అది ఆ నీళ్లు నిలిచిపోయినప్పుడు, ఆ వర్షము నిలిచిపోయినప్పుడు అప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు, ఈ నీళ్లు పోతా లేదు, ఎక్కడో జాము అయిపోయింది అని తెలుస్తుంది. కానీ అప్పటికప్పుడే మనము ఏమి చేయాలి అంటే ఆ నీళ్లు నిలిచిపోయినప్పుడు, ఆ వర్షము నిలిచిపోయినప్పుడు అక్కడ పోయి అప్పటికప్పుడే ఆ పనులు చేసిండాము అంటే అందరికీ ఏమి తొందర కాకుండా ఆ నీళ్లు వెళ్ళిపోతుంది. చాలామందికి ఏమి గుర్తుకు వస్తుందంటే ఆ వర్షము పడినప్పుడు, ఆ నీళ్లు నిలిచిపోయినప్పుడు అందరికీ అప్పుడు మైండ్లో వస్తుంది, ఇలాంటివి కొన్ని జాగాల్లో జామ్ అయిపోయినాయి, ఇలాంటివి పనులు జరగలేదు, ఇలాంటివి పనులు చాలా ఉన్నాయి, అక్కడక్కడ నీళ్లు, మురికి నీళ్లు కానీ వర్షము నీళ్లు కానీ అక్కడక్కడ నిలిచిపోతూ ఉంది, ఆ నీళ్లు పోయేకి జాగా లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఇలాంటివి వర్షము పడినప్పుడు, ఇలాంటివి నీళ్లు నిలిచినప్పుడు అప్పటికప్పుడే గుర్తుపెట్టుకుని ఇలాంటివి పనులు చేసిందాము అంటే ఆ నీళ్లు పోయేకి ఇలాంటివి క్లీను చేసి ఆ డ్రైనేజ్లు కానీ ఆ కాలువలు కానీ అప్పటికప్పుడే ఆ పనులు చేసిందాము అంటే అప్పటికప్పుడే క్లియర్ అయిపోతుంది. ఇవి వర్షము పడినప్పుడు చాలా రోడ్లలో, జాగాల్లో, ఆ గుంతల్లో వర్షము నీళ్లు నిలిచిపోయినప్పుడు అప్పుడు చాలామందికి బాధ అవుతుంది. వాహనములు నడిపే వాళ్ళకి కానీ, చాలా వాహనములు పోయే వాళ్ళకి కానీ తొందర అవుతుంది. అప్పుడు అనుకుంటారు ఈ పనులు చేయలేదు, ఇలాంటివి పనులు చేయాలి అని. ఆ నీళ్లు నిదానముగా అంత వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చాలామంది గమ్మున ఉండిపోతారు ఆ పనులు చేయకుండా. మళ్ళీ ఏమైనా వర్షము వచ్చినప్పుడు ఆ నీళ్లు నిలిచిపోయినప్పుడు అప్పుడు గుర్తుకు వస్తుంది. ఇలాంటివి వార్తలు వచ్చినప్పుడు మనమంతా చాలా హుషారుగా ఉండాలి. అంతా మన చేతుల్లోనే ఉంది. మనం ఎలా నడుచుకుంటాము, ఎలా తీసుకుంటాము అంతా మన చేతుల్లోనే ఉంది. ఇవి నడిచినప్పుడు, ఇలాంటివి నోట్లు వచ్చినప్పుడు మనమంతా చాలా హుషారుగా తీసుకోవాలి. మనము ఎలా తెలివిగా ఉంటాము, ఎలా హుషారుగా ఉంటాము అలాగా మనము నడుచుకుంటాము. మన చేతుల్లోనే ఉంది, అంతా మన తెలివిలో, అంతా మనలోనే ఉంది. మనము ఎలా మోసపోతూ ఉంటామో, ఎలా మనము మోసపోకూడదు. మన భారతీయులందరికీ చాంద్ భాషా ఛోటా వీడియో ఛానల్ ఈ న్యూస్లో ఇంతే. అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.